ఖమ్మంలో లలితా జ్యువెలర్స్ ఘనంగా ప్రారంభమైంది. సంస్థ ఎండీ కిరణ్ కుమార్తో కలిసి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఖమ్మం ప్రజల అభిరుచులు తగ్గట్టుగా 60వ షోరూంను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. తయారీ ధరలకే బంగారం, వజ్రాలను అందించాలన్న ఉద్దేశంతో లలితా జ్యువెలర్ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. బంగారం నగల కొనుగోలు కేంద్రాన్ని కూడా ప్రారంభించినట్లు తెలిపారు. బంగారం కొనుగోలు చేసే సమయంలో మోసపోకుండా ఉండాలని, ఒకటికి 2 సార్లు ధరలు చెక్ చేసుకోవాలని కిరణ్ కుమార్ సూచించారు. షోరూం ప్రారంభం సందర్భంగా కస్టమర్లతో కిటకిటలాడింది. సార్ ఒకసారి పడుతుందా సార్? ఒకసారి
అందరికీ నమస్కారం. సో ఈరోజు మేము లలిత జ్యువెలరీ 60వ షోరూము ఖమ్మంలో ఓపెన్ చేశాము. మినిస్టర్ గారు అందరూ వచ్చిపోయినారు. సో చాలా ఈరోజు మ్యారేజ్ ఉంది కాబట్టి చాలా బిజీగా అంతా 2 మినిట్స్లోనే జరిగిపోయింది అన్నమాట ఓపెనింగ్. సో ఇప్పుడు ఏమంటే మీకు తెలిసిన విషయమే, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. సో లలిత జ్యువెలరీ ఆఫర్లు తెలుసు మీకు, అన్ని విధాలుగా మీరు డబ్బు లలితతో ధరలు పోల్చుకోండి. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి అని చెప్తున్నాను. మా కాడే కొనమని చెప్పడం లేదు. మీరు ఒక్కొక్క పైసా ఆ బిల్లు, ఆ స్లిప్, ఆ ఫోటో తీసుకొని ఇంట్లో పోయి లెక్కలు వేసుకొని తర్వాత ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కోండి. 100% హాల్ మార్క్. అది చెప్పాల్సిన విషయం లేదు. ప్రతి ఒక్కరు అమ్మేది హాల్ మార్క్. ఇప్పుడు చాలా వరకు మారిపోయింది. అన్ని బిగ్ కంపెనీస్ అన్ని హాల్ మార్కే. సో హాల్ మార్క్ అనేది 22 క్యారెట్ మీకు గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి బంగారంలో ఎలాంటి దోకా ఉండదు ఎక్కడ కొన్నా కూడా. కానీ మీరు జాగ్రత్త పడాల్సింది ఒకటే విషయము, ధరలు పోల్చుకోండి. సో ఓకేనా, వస్తే ఓకేనా, డబ్బులు ఎవరికి ఊరికేం రావు. ఓకేనా. వారు అందరి ప్రజలని ఆకట్టుకోవడం వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చారని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే ఎక్కడైతే మరి బంగారం, మేలిమైన బంగారం తక్కువ ధర దొరుకుతుందో వాళ్ళనే ఆదరిస్తారు. అలా ఆదరించిన వ్యక్తుల్లో కిరణ్ కుమార్ గారు ఒకరని నేను నమ్ముతా ఉన్నాను. అలాంటి వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఖమ్మంలో కూడా మరి మంచి పొటెన్షియాలిటీ ఉంది, మరి వ్యాపారం బాగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం లేట్ అయినా కూడా మన దగ్గరకు వచ్చి పెట్టడం అనేది మనందరికీ కూడా మరి మంచి అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి వీరు అత్యంత చిన్న స్థాయి నుండి మరి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరి మన్ననలు పొందుతూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. మరింత అభివృద్ధి చెందాలని, మరి 60వ బ్రాంచ్ కాదు, వారు చెప్పినవి ఇంటే 100, 200, 300 బ్రాంచీల దాకా వెళ్ళాలని వారి చిన్న వయసులోనే ఈ స్థాయికి వచ్చారంటే వారి వయసులో మరి నేను వయసును కూడా మనం తెలుసుకున్నంత చిన్న వయసు అయినా అలాంటి వ్యక్తి మరి భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని, వారి వ్యాపారం అత్యంత వేగంగా అందరి మన్ననలు పొందాలని, ముఖ్యంగా పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివసించే ఖమ్మం లాంటి ప్రాంతంలో వారి ఆదరాభిమానాలు పొందాలని, వారికి మన్నిక గల మంచి బంగారాన్ని ఇస్తూ వారందరినీ కూడా ఆదరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ధన్యవాదాలు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఖమ్మానికి ఒక శుభదినం. ఖమ్మంలో ఒక చక్కటి వ్యాపారంతో మరి మీ అందరికీ తెలుసు, కిరణ్ గారు రాష్ట్రంలోనే ఇప్పటికీ 60 బ్రాంచీలు ఓపెన్ చేసి ఖమ్మంలో 60వ బ్రాంచ్ని ఈరోజు చాలా గొప్పగా మరి మనందరి సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. వ్యాపారాన్ని వ్యాపారంలాగా కాకుండా ప్రజలకి ఏదైతే అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి ఒక దృక్పథంతో మరి వాళ్ళు ఎప్పటి నుంచో కంటున్నటువంటి కళలు, ఒక గోల్డ్ కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తక్కువ ధరలతోని నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని వారికి అందించాలనేటటువంటి ఒక దృక్పథంతోనే ఇన్ని బ్రాంచీల్ని ఇన్ని ఏరియాలలో ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. కేవలం వ్యాపారం కోసం అయితే వాళ్ళు ఎక్కడో 2-3 షోరూమ్లు పెట్టుకున్నా కూడా అక్కడే మరి నడిచాయి. కానీ ప్రతి వాడికి అందుబాటులోకి తీసుకురావాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతోని మరి అన్ని ప్రాంతాలలో కూడా
ఇంకా ఆయన చాలా బ్రాంచీలు చెప్తా ఉన్నారు, భయం అవుతుంది అన్ని బ్రాంచీలు అనేప్పటికల్లా దాదాపు 400 పైబడి బ్రాంచీలు ఓపెన్ చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఒక సంకల్పంతో మరి ముందుకు వెళ్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖమ్మంలో ఒక మంచి సువర్ణ అవకాశం. కిరణ్ గారు మనకి కూడా బంగారాన్ని తక్కువ ధరలలో నాణ్యత కలిగినటువంటి బంగారాన్ని అందించడానికి ఈరోజు ఇక్కడ ఈ షోరూమ్ ఓపెన్ చేయటం మనందరికీ కూడా లాభదాయకం. అలాగే వారి వ్యాపారాన్ని ఇక్కడ పెట్టినందుకు మనందరం కూడా సహకరించి దాన్ని దినదిన అభివృద్ధి చెందే విధంగా అందరం కూడా సహకరించాలని మీ అందరినీ కూడా కోరుకుంటాం.